5వ వచనం. దేవా దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును, అప్పుడు భూమి తన ఫలమునిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి మనము స్తుతించాలా. ఎట్లా స్తుతించాలా? నెమ్మదిగానా, గట్టిగానా, బిగ్గరగానా, ఎట్లా స్తుతించాలా? దేవదూతలు స్తుతులు చెల్లిస్తూ ఉంటే గడప కమ్ములు కదులుచున్నాయి అని దేవుని వాక్యంలో ఉంది. మరి మనము స్తుతి చెల్లిస్తూ ఉంటే ఆ స్తుతి ఆయనకు ధూపం వలె చేరాలని ఆయన ఆశపడుచున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దేవా ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. మనమందరం కూడా దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని సొత్తుగా, దేవుని జనాంగంగా ఉన్నటువంటి మనము మన పట్ల, మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో చేసిన ప్రతి మేలును బట్టి దేవుణ్ణి మనము స్తుతించాలా. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన ఫలమును ఇస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫలాన్ని ఇవ్వాలంటే, దీవెనలు కావాలంటే, ఆశీర్వాదాలు కావాలంటే మనము దేవుని బిడ్డలైనటువంటి మనమందరం కూడా దేవుని మనము స్తుతించాలంట. అప్పుడు మా దేవుడు మమ్మలను ఆశీర్వదించును గాక, దేవుడు మమ్మను దీవించును గాక అని 7వ వచనంలో ఉంటుంది. ప్రియులారా, మనం ఎందుకు స్తుతించాలి అంటే దేవుడు మన పట్ల చేసిన ప్రతి మేలును బట్టి, దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి, దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి, గొప్ప కార్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, ఆయన కరుణా కటాక్షాలను బట్టి మనమందరం కూడా ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవాది దేవుడు ఆయనే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహిమను విడిచిపెట్టి, ఆకాశవాసులందరినీ కూడా వెంటబెట్టుకుని మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉండి నీవు నేను మనమందరము స్తుతించాలని ఆయన ఆశపడుచు మన మధ్యలోనికి వచ్చాడు. కాబట్టి మనం అందరం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో నుండి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఎందుకు దేవుని సన్నిధిలోనికి వస్తున్నామంటే, దేవుని వాక్యములో నుండి అదే అధ్యాయములో నుండి 7వ వచనం నుండి చదివినట్లయితే చూడండి, ఇంకా బాగా ఉంటుంది. చదువుదాం. మనము మన పితరుల దేవుడైన యెహోవా మన పితరులైన దేవుడైన యెహోవా మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన పితరులైనటువంటి వారు మొరపెట్టారంట దేవునికి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇజ్రాయేలీల దేవుడు, మన దేవుడు మన పితరులు మొరపెట్టినప్పుడట బాధల నుండి, కష్టముల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, వేదనల నుండి, వాటన్నిటి నుండి విడిపించడానికి దేవుడట గుర్తు చేసుకున్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా నిన్ను, నన్ను, మనల్ని కూడా దేవుడు గుర్తు చేసుకుని 2012 సంవత్సరం అంతా కూడా మన ఇరుకులు వచ్చినప్పుడు, మన ఇబ్బందులు వచ్చినప్పుడు, మన కష్టం వచ్చినప్పుడు, మనకు బాధలు వచ్చినప్పుడు, మనకు వేదనలు చెందినప్పుడు మనము ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు మన మొర విని ఆ మొరలన్నిటినీ కూడా ఆయన దగ్గరికి ఆయన విని వాటన్నిటి నుండి ఏం చేశాడంట? మనల్ని తప్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబంలో చేశాడా మేలు? క్షేమం ఇచ్చాడా? నీకు ఆపద ఉన్నప్పుడు, నీకు కష్టం ఉన్నప్పుడు, నీకు ఇరుకున్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు వేదన చెందుతున్నప్పుడు ఆ వేదనలన్నిటిని కూడా తీసివేసి 2012 సంవత్సరం అంతా కూడా కృప వెంబడి కృప కుమ్మరించి ఆయన
నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని ఈ యొక్క ఆఖరి పరిశుద్ధ దినమున, ఈ సంవత్సరం ఆఖరి పరిశుద్ధ దినాన్న దేవుడు నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని అంటున్నాడు. అందుచేతనే మన పితరులు మొరపెట్టినప్పుడు ఆ మొరలన్నిటినీ విని ఆయన మేలు చేయడానికి తన కృప చూపుతున్నాడట. చూడండి, అక్కడ తర్వాత చదువుకుందాం. అప్పుడు యెహోవా బాహుబలము వలనను, చాపిన చేతి వలనను, చేతి బలమును, మహాభయము వలనను, సూచక్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మహత్కార్యములను బట్టి, సూచక్రియలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మన పితరులైనటువంటి వారు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వారి మొరను విని, వారి ప్రార్థనలు విని, వారి మొరలన్నిటిని కూడా విని జవాబిచ్చి వారి పట్ల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి వారిని విడిపించినటువంటి దేవుడు. అదేవిధంగా నిన్ను నన్ను కూడా మనము బాధలో ఉన్నప్పుడు, మనము బానిసత్వములో ఉన్నప్పుడు, మనకి రక్షణ లేనప్పుడు, మనకి మారు మనసు లేనప్పుడు, మనకు పాపక్షమాపణ లేనప్పుడు దేవుడు తన ఉచితమైనటువంటి కృప చేత, పాపముల చేత, అపరాధముల చేత చచ్చినటువంటి నిన్ను క్రీస్తు యేసులో బ్రతికించి తన కుమారునిగా, తన కుమార్తెనుగా చేసుకున్న దేవాది దేవునికి ఈ 2012 సంవత్సరములో ఆఖరి పరిశుద్ధ దినములో నువ్వు దేవునికి ఏమి చెల్లించి ఆయన రుణము తీర్చుకుంటావు? ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా ఆయన రుణము మనము తీర్చుకోలేము. అందుగురించే దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అంటున్నాడు. తన ప్రాణంతో చెప్తున్నాడు, ఎన్నో మేలులు చేశావు దేవా. ఇదిగో బానిసత్వములో ఉన్నప్పుడు నాయన, లోకములో ఉన్నప్పుడు నాయన, దురలవాట్లో ఉన్నప్పుడు నాయన, ఎందుకు పనికిరానటువంటి నన్ను పారవేసినటువంటి నీ కృప చేత నన్ను వెతికి నన్ను రక్షించుకుని నీ కుమారుడుగా, కుమార్తెగా చేసుకున్నావు ప్రభువా. అంత మాత్రమే కాదు నాయన, ఆరోగ్యం ఇచ్చావు నాయన. అంత మాత్రమే కాదు నాయన, క్షేమం ఇచ్చావయ్యా, కృపనిచ్చావయ్యా, దయనిచ్చావయ్యా. నీ కృప మా మీద ఎంతగానో హెచ్చుగానో ఉన్నది ప్రభువా. ఆ మహాకృపను బట్టి 2012 సంవత్సరం అంతా కృప వెంబడి కృప కుమ్మరించి నాకు, నా భార్యకు, నాకు, నా భర్తకు, నా పిల్లలకు, నా కుటుంబానికి, నా కుటుంబంలో ఉన్న సమస్తానికి క్షేమాన్నిచ్చి, కాపుదలనిచ్చి, కాచి కాపాడుచున్న దేవా, నీ నామాన్ని ఎన్నిసార్లు స్తుతించినా నీ రుణము తీర్చుకోలేం ప్రభువా అని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. అందుచేతనే ద్వితీయోపదేశకాండంలో దేవుని వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకుందాం తర్వాత. ఐగుప్తులో నుండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుండి ఎక్కడ తీసుకొచ్చాడంట? ఐగుప్తు దేశములో నుండి 40 సంవత్సరాలు కష్టాలు పడుకుంటూ, బాధలు పడుకుంటూ, దేవుని మాట వినటువంటి వారు ఏ విధంగా అయిపోయారో మనకు తెలుసును. దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నటువంటి వారు ఎక్కడికి చేరుకున్నారంట? వాళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి తీసుకుని వచ్చాడంట, కానాను దేశములోనికి దేవుడు. ఆ కానాను దేశములో వారు చేయవలసినది ఏంటంటే, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశములో వారు చేయవలసినది ఏంటంటే, ఆయన బానిసత్వము నుండి విడిపించినటువంటి దేవుణ్ణి, క్షేమముగా నడిపించినటువంటి దేవుణ్ణి, కాచి కాపాడినటువంటి దేవుణ్ణి, ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి, కృపనిచ్చినటువంటి దేవుణ్ణి, కనికరాన్నిచ్చినటువంటి దేవుణ్ణి, ప్రేమనిచ్చినటువంటి దేవుణ్ణి, కృపాక్షేమములు ఇచ్చినటువంటి దేవుణ్ణి, పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఉండి కాచి కాపాడినటువంటి దేవునికి వారందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనల్ని అంటున్నాడు, మనము కూడా ఎక్కడో ఉన్నటువంటి మనము, పనికిరానటువంటి మనము, ఎందుకు పనికిరానటువంటి మనల్ని దేవుడు ప్రేమించి తన ఉచితమైనటువంటి కృప చేత రక్షణనిచ్చాడు. నీవు అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉండగా ఉచితంగానే ఆయన నిన్ను బ్రతికించాడు. ఆయన లేవనెత్తాడు, ఆయన కడిగాడు, ఆయన శుద్ధీకరించాడు, ఆయన పరిశుద్ధపరిచాడు. తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసుకుని తనకు వారసులుగా చేశాడు. దేవుడు ఎన్నో మేలులు చేశాడు.
ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో మనం చేయవలసింది ఏంటంటే ఆయన సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము, ఆయన పాదముల దగ్గరికి వచ్చినటువంటి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తర్వాత చదువుకుందాం ఇంకేమంటున్నాడు. కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిని పెట్టి నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి నీకును నీ ఇంటి వారికి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఇచ్చినటువంటి దీవెనలు, నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, నీకు ఇచ్చినటువంటి క్షేమాన్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అక్కడ పెట్టి ఆయనకి ఏం చేయాలంట? మనము నమస్కారం చేయాలట. సాగిలపడి నమస్కారం చేయాలట. ఆయన పాదముల దగ్గర సాగిలపడి నమస్కారం చేసి, ప్రభా నన్ను, నా కుటుంబాన్ని దీవించవయ్యా, నా బిడ్డలను దీవించవయ్యా, నా బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చవయ్యా, నా బిడ్డలకు క్షేమం ఇచ్చవయ్యా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కృప వెంబడి కృప నాకు నిచ్చవయ్యా. ఇన్ని మేలులు చేసినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను ప్రభువా అని నీవు, నేను, మనమందరం ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేసి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే అక్కడట తనకును తన కుటుంబానికి, చదువుకుందాం ఆ మాట, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మేలు చేశాడో నీ జీవితంలో, నీ బ్రతుకులో తెలుసు, నీకు తెలుసు. నువ్వేమేమి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నామో నీకు తెలుసు. నా బ్రతుకులో, నా జీవితంలో నాకేం మేలు చేశాడో తెలుసు. నాకు చేసిన మేలంతటిని బట్టి, నీకు చేసిన మేలంతటిని బట్టి, మనకు చేసిన మేలంతటిని బట్టి, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల చేసిన మేలంతని బట్టి ఏం చేయాలంట? అక్కడ మేలంతటి విషయములలో నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవును లేవీయులను ఇంటిలో ఉన్నట్టు ప్రతి వారు కూడా సంతోషించి ఆనందించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. అందుగురించే ఇక్కడ దేవుని వాక్యంలో 103వ కీర్తనలో అంటున్నాడు, 18వ వచనంలో, 17వ వచనంలో అంటున్నాడు. 17వ వచనం చదువుదాం. 103వ కీర్తన. ఆయన నిబంధన గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగ యుగములు నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరం మటుకే కాదు గాని, ఈ 2012వ సంవత్సరము 1వ తేదీ నుండి ఇదిగో ఈ ఆఖరి పరిశుద్ధ దినం వరకు కాదు గాని, ఈ సంవత్సరం ఆఖరి పరిశుద్ధ దినం వరకు మట్టుకే కాదు గాని, ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుందట? యుగ యుగాలు ఉంటుందట. ఎవరికి యుగ యుగాలు ఉండేది చెప్పాలి. ఎవరికి యుగ యుగాలు ఉండేది? ఆయన నిబంధనలను గైకొనాలి. ఎంతమంది గైకుంటున్నారు ఆయన నిబంధన? ఎంతమంది వింటున్నారు ఆయన మాట? 10:30 గంటలకు ఆరాధనమ్మా అంటే ఈ దినాన్ని ఎన్ని గంటలకు వచ్చారు మీరు? నిబంధన గైకొంటున్నారా మీరు? దేవుని మాట వింటున్నారా? దాని ప్రకారం నడుచుకుంటున్నారా? దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని మీకు ఆశ లేదా? దేవుడు అంటున్నాడు, నీవును, నీ కుటుంబమును, నీ బిడ్డలను దేవుని సన్నిధిలోనికి వచ్చి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ పట్ల చేసిన ప్రతి మేలును బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటే, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వలె మీరు నడుచుకుంటూ దేవుణ్ణి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారా? దేవుడు అంటున్నాడు, ఇదిగో సంవత్సరాంతం వరకు కృపలో నిన్ను, నీ కుటుంబాన్ని భద్రపరిచాను, నీ బిడ్డలను భద్రపరిచాను. దేవుని సన్నిధికి వచ్చి ఆయన పాదముల దగ్గర చేరి నిన్ను స్తుతించమని నేను కోరుకుంటున్నాను, కానీ నేనేమీ కోరుకోవట్లేదు కదా అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఆయన నిబంధనలు గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారికి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన కృప యుగ యుగములో ఉంటుందట.
ఆయన కృప కావద్దా నీకు? ఆయన కృప నీ మీద ఉండొద్దా? ఆయన కృప నీ గృహం మీద ఉండొద్దా? ఆయన కృప నీ బిడ్డల మీద ఉండొద్దా? ఆయన కృప ఎల్లవేళలా నీకు ఉండొద్దా? అవసరం లేదా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏమంటున్నాడంటే చూడండి, దాని కింద చదివినట్లయితే, ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరములు కూడా నిలుస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి గణపరిచి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి ఆరాధించండి అని మన పితరులతో చెప్పినటువంటి దేవుడు ఈ 2012 సంవత్సరంలో ఆఖరి 2 దినాలకు ముందు నీతో కూడా చెబుతున్నాడు. నీ పితరులకు చేసినట్టు నీకు అద్భుత కార్యములు చేయలేదా? నీ పితరులకు చేసినట్టు నేను ఆశ్చర్యకార్యములు చేయలేదా? నీ బ్రతుకును మార్చలేదా? నీ స్థితిని మార్చలేదా? ఇదిగో నిన్ను ప్రేమించలేదా? ఇదిగో నిన్ను కనికరించి ఉచితమైనటువంటి కృపచేత నిన్ను రక్షించలేదా? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కాపుదల క్షేమము నీకు ఇవ్వలేదా? ఇచ్చినందుకు నాకేమి చెల్లించి నువ్వు నా రుణము తీర్చుకుంటావని దేవుడు మనందరికీ ప్రశ్న వేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 25వ వచనం నుండి కూడా కొన్ని మాటలు, దేవుని మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా మహాఘనత వహించిన వాడు. ఎలాంటి వాడంట? దేవుడు మహాఘనత వహించిన వాడట. దేవుడు మహాఘనత వహించినటువంటి దేవాది దేవుని సన్నిధికి వచ్చాం మనం. ఆయన పాదముల దగ్గరికి వచ్చాము. ఆయన భూమి ఆకాశములు సృష్టించినటువంటి దేవాది దేవుని దగ్గరికి వచ్చాము మనము. ఆకాశములు, పరమాకాశములు, సముద్రములు, మహాసముద్రములు సృష్టించినటువంటి దేవాది దేవుని సన్నిధికి వచ్చే మనము. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఎవరికి లేనటువంటి ధన్యత, ఎవరికి లేనటువంటి భాగ్యము నీకు, నాకు, మనందరికీ, నా కుటుంబానికి, నీ కుటుంబానికి, మనందరి కుటుంబానికి, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి కూడా ఆ ధన్యతనివ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుచేతనే ఆయన అంటున్నాడు, చదువుకుందాం. ఏమంటున్నాడు ఆయన? యెహోవా మహాఘనత వహించిన వాడు, ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. ఎలాంటి వాడంట? ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వినబడుతున్నాయా నా మాటలు? హల్లెలూయా చెప్తున్నారా మీరు? దేవుని సన్నిధిలో ఏమనుకుంటున్నారు మీరు? దేవుడు ఆయనకు కోపం వచ్చిందంటే మనం ఏమైపోతామో తెలుసా? ఆయన మహాకృపను బట్టి మనల్ని ప్రేమించాడు కనుకే మనల్ని ఊరుకుంటున్నాడు. ఆయన కోపం మన మీదకి వచ్చినట్లయితే బహు భయంకరమైన స్థితి మనం చూడాలి ప్రియులారా. అందుచేతనే దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మహాఘనత వహించిన వాడట దేవుడు. తర్వాత ఏం చేయాలంట? ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. కోట్ల కొలది దేవదూతల సమూహముతో అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడిగా ఉండి కెరూబుల సరూబుల మధ్యను, కోట్ల కొలది దేవదూతల సమూహం మధ్యను ఆయన గాన ప్రతిగానములు చేయుచు పరిశుద్ధుడు 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 అని పొగడపడుచున్నటువంటి దేవాది దేవుడు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి నీవు నేను చేసినటువంటి స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మనందరినీ కూడా దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రయోజకుల్ని చేయాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆయన కృప వలన మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడిగా ఉంటే మనము చెల్లించవలసినటువంటి కృతజ్ఞత స్తుతులు ఆయనకి చెల్లిస్తుంటున్నామా? ఆయన అంటున్నాడు ఏం చెల్లించాలంటే ఆయనకి. చదువుకుందాం. ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. జనముల దేవతలన్నీయు వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యమును సృజించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆకాశ వైశాల్యమును సృజించినటువంటి వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. ఇక్కడ ఏమున్నాయంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఏమున్నాయంట? ఘనత ప్రభావములు మన మధ్యలో ఉన్నవి. అందుచేతనే ఆయన అంటున్నాడు
నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానంటున్నాడు. నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తానంటున్నాడు. నా ఆజ్ఞలు గైకొని, నా నిబంధనలు గైకొని, నా కట్టడలను అనుసరించు వారిని నేను హెచ్చిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. అందుచేత ఆయన ఏమంటున్నాడు అంటే, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. చదువుకుందాం ఆ మాటలు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును, బలము ఉన్నది సంతోషమున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బలము సంతోషమును ఆయన వద్ద ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఏముందంట ఆయన దగ్గర? బలము ఉందంట, ఇంకొకటి సంతోషం ఉందంట. సంతోషము నీకు కావాలంటే ఆయన సన్నిధిలో, ఆయన పాదముల దగ్గర చేరి దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఎంత గొప్ప ధన్యత ఉంది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప ధన్యత, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంతోషము, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందము, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత కార్యాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప కార్యాలు, ఎక్కడ ఉంటే అక్కడ ఆయన శక్తి, ఆయన ప్రభావము ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఎట్లా ఉండాలంట? సంతోషంగా ఉండాలంట. దేవునికి సంతోష ఆనందములతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం ప్రియులారా. అందుచేతనే ఆయన అంటున్నాడు. తర్వాత చదువుకుందాం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి కాబట్టి ఆయనకు రావాల్సినటువంటి ఘనత ఆయనకు చెల్లించమంటున్నాడు, ఆయనకు రావాల్సినటువంటి మహిమ ఆయనకు చెల్లించమంటున్నాడు. ఎందుకనగా మన మీద ఆయన కృప ఎంతో హెచ్చుగా ఉన్నదట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నదా లేదా మన మీద ఆయన కృప? ఎందుకంటే గడిచిన సంవత్సరం అంతా తన కృపలో భద్రపరిచిన దేవుడు, ఆయన కృప మన మీద ఎంతో హెచ్చుగా ఉన్నది. చూడండి, 117వ కీర్తన మొదటి వచనంలో చదువుకుంటే ఆ మాటలు కనబడతాయి మనకి. 117వ కీర్తన మొదటి వచనం, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృపట మన మీద హెచ్చుగా ఉన్నదట, ఎంతో హెచ్చుగా ఉన్నదట, ఎంతో గొప్పగా ఉన్నదట. కాబట్టి ఆయన మహాకృపను బట్టి మనమందరం కూడా సజీవులుగా ఉన్నాము. 2012 సంవత్సరంలో ఎన్నెన్నో గొప్ప భయంకరమైనటువంటి స్థితులు కొన్ని ప్రాంతాల్లో జరిగి ఉన్నాయి ప్రియులారా. ఎంతో మంది నశించిపోయి ఉంటున్నారు. మనమైతే దేవుని ఉచితమైనటువంటి కృప చేత ఆయన కృప మన మీద ఎంతో హెచ్చుగా ఉన్నది కాబట్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు కృప వెంబడి కృప పొందుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో, మన బ్రతుకులో చేసినటువంటి దేవాది దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం. కృతజ్ఞతాస్తుతి చెల్లించుట ఎంతో మంచిది, మన కుటుంబానికి మంచిది, మన బిడ్డలకు మంచిది, మన సమస్తానికి మంచిది, అన్నిటికీ కూడా మంచిది అని చెప్పబడుతుంది. దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి అందుచేతనే దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని కూడా నీవు మరువకుము అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మర్చిపోకుండా 2012 సంవత్సరంలో దేవుడు కాచి కాపాడినందుకు ఇంకొక దినము మన ముందు ఉంది. ఆ దినాన్ని కూడా తన కృప మన మీదుంచి, మన కుటుంబం మీదుంచి, మన బిడ్డల మీదుంచి ఒక నూతన సంవత్సరంలో 2013 సంవత్సరంలోనికి మనల్ని ప్రవేశింపచేసి నూతన దీవెనలతోనూ నూతన ఆశీర్వాదాలతోనూ ఇంకా దేవుణ్ణి మహింపచ్చి గణపరిచి హెచ్చించే విధంగా మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన్ని మహింపచ్చుదాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.